ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే కర్తకు కర్మకున్ కృతికి కారణమై చను కాలశాస్త్ర ఆనర్తన రూపుగన్న పరిణాహమహ పరిపూర్తి దక్షిణామూర్తి ముఖాంబుజాత పరిపూర్ణత ద్యోతకమైన దివ్య విస్ఫూర్తుల మౌనమై త్రిపుర సుందరి మాకు ప్రసన్నమయ్యడిన్. సభకు నమస్కారం. మాతృపూజా మహోత్సవం 24వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాము. అక్షరార్చన భారత భారతి వాక్స్థలి సమూహం పక్షాన ఈనాటి కార్యక్రమాన్ని తమ ప్రసంగంతో మాతృపూజ గావించాల్సిందిగా పెద్దలు మల్లాపురెడ్డి శ్రీమన్నారాయణమూర్తి గారిని ప్రార్థిస్తున్నాం. శ్రీ విద్యాం జగతాం ధాత్రీ సర్గస్థితి లయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, లలిత పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి అడుగుదమ్ములకు అనన్య భక్తితో అంజలి ఘటిస్తూ భారత భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు పెద్దలు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, ప్రభుత్వలైన పెద్దలందరికీ ముందుగా నమస్సుమాలు అందిస్తూ సౌందర్య లహరి రసామృత ఆస్వాదనం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆత్మీయులైన ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ అక్షరార్చనలో మాతృపూజా మహోత్సవంలో సౌందర్య లహరిలోని 24వ భాగానికి హార్దిక స్వాగతం. మానవ జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని 4 ఉంటాయని, ఈ 4ంటిని సాధించాలని మానవుడు ప్రయత్నం చేస్తాడని, చేయాలని కూడా మన పెద్దలు చెప్తున్నారు. అందువల్ల ఈ 4ంటిని సంపాదించుకోవడంలో మానవుడు జాగరూకుడై ఉండాలి. ఈ ప్రయత్నంలో భాగంగా మానవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, సాధారణంగా మొదటిదైన ధర్మాన్ని కొంత శ్రద్ధ చేసి చివరిదైన మోక్షం పట్ల దృష్టి పెట్టక అటు ధర్మానికి మోక్షానికి మధ్యలో ఉన్న అర్థ కామాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాడు. ధన సంపాదన, భోగేచ్ఛ, పదవుల మీద కాంక్ష, అనేక రకాల సుఖ సంపదలు తనను వరించాలనే కోరిక కోరిక కోసం మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఒక మంచి ఉపాయంతో చేసే ప్రయత్నాన్ని మనం సాధారణంగా తంత్రం అంటాం. ఇందులో ఏదో తంత్రం ఉంది రోయ్ అంటారు. అది ప్రమాదకరమైనది అయితే ముందు కు అనే అక్షరాన్ని చేర్చి కుతంత్రం అనే మాట కూడా ఉంది. అంటే కుట్ర, దురుద్దేశంతో చేసే పని. కానీ మామూలుగా తంత్రము అంటే ఒక పథకం ప్రకారం చేసే ఒక మంచి ప్రయత్నానికి సంబంధించిన ఉపాయం, ఆలోచన. దాని లక్ష్యం ఏమిటి అన్నదాన్ని బట్టి అది కుతంత్రమా కేవలం తంత్రమా అనేది ఆధారపడి. మన సంప్రదాయంలో కూడా తంత్రశాస్త్ర సంబంధమైన ఎన్నో గ్రంథాలు వెలువడ్డాయి, ఎన్నో తంత్రాలు వచ్చాయి. ఆ తంత్రాలకు సంబంధించిన విశేషాన్ని తెలియచేస్తున్నారు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 31వ శ్లోకంలో. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం
స్థితః తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునః త్వన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం ఇతలమవాతీతరతిదం. అమ్మా, చతుషష్ట్యా తంత్రైః 64 తంత్రాల చేత. అవి ఎలాంటివి అంటే తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః, ఏ కోరికలు లౌకికమైన, ఐహికమైన, భౌతికమైన వాంఛలకు సంబంధించి ఆయా ప్రయోజనాలను నెరవేర్చడానికి కావలసిన తంత్రాలు. అలాంటి తంత్రాలను 64ని రూపొందించాడట పరమేశ్వరుడు. రూపొందించి సకలం అతిసంధాయ భువనం, ఈ సకలం భువనం అతిసంధాయ, ఈ సమస్త లోకాన్ని ఆ తంత్రాల మీద ఉండే ఆసక్తిలో పడవేసి స్థితః, తాను ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎవరు అంటే పరమేశ్వరుడు. శివుడు అనలేదు, పశుపతి అన్నారు. పరమేశ్వరుడికి ఉన్న పేర్లలో పశుపతి ఒక పేరు. అంటే జీవులందరూ పశువులని, ఈ జీవులందరి మీద ఆధిపత్యం వహించేవాడు పరమాత్మ పశుపతి అని. పశుపతిని ఆరాధించి ఆ పశుపతి తత్వాన్ని వంట పట్టించుకుంటే పాశుపతం లభిస్తుందని, అంటే పశువుల మీద ఆధిపత్యం, అంటే పశుత్వ స్థితి నుంచి దివ్యత్వ స్థితికి చేరడానికి మార్గం సుగమమవుతుందని అభిప్రాయంతో పశుపతి శబ్దాన్ని పెద్దలు తెలియచేశారు. అందువల్ల పశుపతి, పశుప్రాయులైన జీవులందరికీ ఆధిపత్యం వహించి వారు గనక మనస్ఫూర్తిగా కోరుకునేటట్లయితే పశుత్వ స్థితి నుంచి దివ్యత్వ స్థితికి వారిని చేర్చడానికి సిద్ధంగా ఉన్నవాడు పరమేశ్వరుడు. ఆయన ఏం చేశాడు అంటే 64 తంత్రాలను రూపకల్పన చేసి ప్రజలకు ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, పరమేశ్వరుడు మనం చూస్తాం ఎప్పుడు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం, ఎప్పుడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు శాంతంగా, పద్మాసనం వేసుకుని అరమోట్పు కన్నులతో నిరంతరం అంతరంగంలో ఒక దివ్యమైన ధ్యాన మూర్తిగా ఉంటాడు పరమశివుడు. ఆయన ధ్యానం చేసుకుంటుంటే, తపస్సు చేసుకుంటుంటే, ఆయన తపస్సు సాగనివ్వకుండా ఆయన్ని గురించి తపస్సు చేస్తున్నారు. బోళాశంకరుడు కాబట్టి, ఉబ్బులింగడు కాబట్టి, ఆశుతోషుడు కాబట్టి, కోరిన వెంటనే కోరికలు తీర్చే స్వభావం కలిగిన వాడు కాబట్టి, భక్తులు తపస్సు చేస్తుంటే చూడలేక వెంటనే ప్రత్యక్షమై మీకు ఏం కావాలి అని అడిగితే, ఈ భక్తుల్లో ఎవరూ కూడా మాకు జ్ఞానం కావాలి, మాకు పరోపకార ధర్మం కావాలి, మాకు సేవా తత్పరత కావాలి, 10 మందికి ఇంకా విశేషంగా సేవ చేసే శక్తియుక్తులు మాకు కావాలి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. 1 మందిలో ఒకళ్ళు ఉన్నారో లేరు. ప్రతి వాళ్ళు ఏమడుగుతున్నారు? మాకు సంపదలు కావాలి, భోగాలు కావాలి, ఐశ్వర్యాలు కావాలి, అధికారాలు కావాలి. ఇంకా కొంతమంది వీటిల్లో ధర్మానికి తిలోదకాలు ఇచ్చైనా సరే మాకు అనంతమైన సంపదలు కావాలి, అపరిమితమైన భోగాలు కావాలి, ఎక్కడ లేని పదవులు కావాలి అని కూడా కోరేవాళ్ళు ఉన్నారు. క్రమంగా లౌకికమైన దృష్టి పెరిగిన కొద్దీ ధర్మానికి తిలోదకాలిచ్చి ధర్మమో అధర్మమో మాకు కావాల్సింది మాత్రం పదవులు భోగాలు అనే దృష్టి మానవుల్లో పెరిగే అవకాశం ఉంది. అందుకని అలా కోరుతున్నారు. వీళ్ళేమిట్రా మాటి మాటికి ఇలా కోరి తపస్సు చేశారు కదా అని నేను వస్తే, ఆ తపస్సుకు ఫలితంగా ఏవో మంచి కోరికలు కోరుకోకుండా కేవలం లౌకికమైన, ఐహికమైన, భౌతికమైన సుఖ సంపదలు, పదవులు, భోగాలు ఇవే లక్ష్యంగా వీళ్ళు కోరుతున్నారు. వీళ్ళకి కావాల్సిందేదో ఇచ్చేస్తే నా జోలికి రాకుండా ఉంటారు, నా మానాన్ని నేను తపస్సు చేసుకుంటూ ఉండొచ్చు అనుకున్నట్ట పరమశివుడు. చతుషష్ట్యా తంత్రైః తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రైః, తత్తత్ సిద్ధి, ఏ కోరికలు కోరుకున్నారో ఆయా కోరికలను సిద్ధింపచేసే లక్షణం కలిగిన తంత్రాలవి. అలాంటివి 64. వాటిని అతిసంధ సకలం భువనం అతిసంధాయ అవి వాళ్ళకి ఇచ్చేసి పశుపతి, పరమశివుడు స్థిత, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈ 64 తంత్రాల వల్ల జీవులు లౌకికమైన సుఖాలు పొందుతున్నారు. పొందితే పొందారు, వాళ్ళు వాటిలో వ్యామోహాల్లో మునిగిపోతారు, వ్యసనపరాయణులు అవుతున్నారు, ధర్మాన్ని గురించి అసలు పట్టించుకోవడం మానేస్తాం. కానీ అమ్మవారికి జీవుల యందున్న అపారమైన వాత్సల్యం కారణంగా అమ్మ బాధపడింది. మనకి ఒక మంచి మాట ఉంది, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి.
బిడ్డ చెడ్డవాడు కావచ్చు కానీ తల్లి ఎప్పుడు ప్రేమతోనే ఉంటుంది. అందుకని ఆమె ఈ భూలోకవాసులందరినీ ఉద్ధరించాలి అనే కోరికతో, వీరందరినీ తరింప చెయ్యాలి అనే ఆకాంక్షతో పరమశివుణ్ణి చేరి ఆయన్ని ప్రేమతో ఒక కోరిక కోరింది. మామూలుగా కోరలేదు, గట్టిగా నిర్బంధించింది. ఏమిటి అంటే, అయ్యా, పరమ పురుషార్థప్రదమైన శ్రీ విద్యా తంత్రాన్ని జీవులకు ప్రసాదించండి అని. పునః త్వన్నిర్బంధాత్, నీ నిర్బంధం వల్ల అఖిల పురుషార్థైక ఘటన, కేవలం అర్థకామాలే కాక ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సక్రమంగా సమానంగా అందుకోవడానికి వీలైన తన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం, స్వతంత్రమైన నీ తంత్రాన్ని, నీ పేరుతో ఉన్న తంత్రాన్ని, అమ్మా శ్రీ విద్యా తంత్రము అనే పేరు కలిగిన తంత్రాన్ని, ఈ తంత్రాన్ని శ్రీ విద్యా తంత్రం అంటారని సౌందర్య లహరికి వ్యాఖ్యానం అందించిన లక్ష్మీధర పండితుల వారు తెలియజేశారు. అతస్త్వన్ నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం ఇదం క్షితితలం అవాతితరత్, ఈ లోకానికి ఇచ్చేశాడు ఈ భూమి మీద ప్రజలకు పరమశివుడు. స్వతంత్రం తే తంత్రం, దాన్ని పైనుంచి కిందికి అవాతీతరత్ భూలోకంలోకి తెచ్చాడు. తంత్రశాస్త్రంలో ఎన్నెన్నో తంత్ర గ్రంథాలు, అవి కేవలము భౌతికమైన సుఖాలను మాత్రమే ప్రసాదించగలిగిన లక్షణం పట్టింది. ఇంద్రియ సంబంధమైన కోరికలను తృప్తిపరిచే లక్షణం. మామూలుగా మానవులు దూరదృష్టి లేని వాళ్ళు, ఉత్తమ ఆశయాలు కలిగిన వాళ్ళు కాకపోవడం వల్ల జీవులు పశుస్థితి నుంచి ఎదగని వాళ్ళు కాబట్టి లౌకికమైన ప్రయోజనాలే లక్ష్యంగా వాటిని సాధించుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకు ఉపాయం కావాలని ఇష్టదైవాలను వేధిస్తూ ఉంటారు. అలాగే పరమశివుడిని కూడా వేధించారు. వాళ్ళ ఒత్తిడికి లొంగిపోయి పరమశివుడు, పశుపతి అయిన పరమశివుడు ఇంద్రియ సుఖాలను ప్రసాదించే 64 తంత్రాలను కల్పించి జీవులకు ఇచ్చాడు. పశుపతి అని ఎందుకన్నారంటే, పశువుకి ఏం వేస్తామంటే బంగారం పెట్టాం, గడ్డే పెడతాం. పశు స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి లౌకిక ప్రయోజనాల లక్ష్యం, అది చాలు, వీళ్ళకి అవి ఇచ్చేస్తే గొడవ ఉండదు, నా జోలికి రారనుకున్నాడు పరమశివుడు. యథార్థంగా చెప్పాలంటే ఈ తంత్రాలన్నీ ఎలాంటివి అంటే, ఈ తంత్రాలు వాటి వల్ల లభించే ప్రయోజనాలు చిరుతిళ్ళ లాంటివి. సరి అయిన పద్ధతిలో రుచిగా శుచిగా ఇంట్లో అమ్మ వండిన ఆహార పదార్థాన్ని స్వీకరించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ, ఏ టైంలో పడితే ఆ టైంలో, ఏ సమయంలో పడితే ఆ సమయంలో, ఏ ప్రదేశంలో పడితే ఆ ప్రదేశంలో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటే ఆ చిరుతిళ్ళు ఆకలి తీర్చవు సరిగదా, శరీరానికి పుష్టి కలిగించవు సరిగదా, తాత్కాలికంగా రుచిగా ఉన్నట్లు అనిపించి అన్నహితవు తగ్గించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఈ లౌకికమైన తంత్రాలు కూడా, 64 తంత్రాలు కూడా మానవులకు కేవలము లౌకికమైన సుఖ ప్రయోజనాలను కలిగిస్తాయే కానీ ధార్మిక దృష్టిని కానీ మోక్ష ఆసక్తిని కానీ సంతృప్తి పరచలేవు. పైగా ఈ తంత్ర విద్యలు కొంతమందిలో, వారిలో దాగి ఉన్న అరిషట్ వర్గాలను కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే గుణాలను రెచ్చగొడుతున్నాయి. వాళ్ళని వ్యసనాల బారిన పడవేస్తున్నాయి, పతనావస్థకు దిగజారుస్తున్నాయి. ఇంకా కొంతమంది ఈ తంత్రాల వల్ల వంచకులై, లోకకంటకులై ప్రవర్తిస్తున్నారు, అందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కనుక ఈ తంత్ర విద్యల వల్ల దిగజారుతున్న తన బిడ్డలను చూసి అమ్మ బాధపడింది. లౌకిక ప్రయోజనం మాత్రమే వరకూడే తంత్ర విద్యలను ఇచ్చి జీవులను పరీక్షిస్తున్నాడు పరమేశ్వరుడు అని గమనించి, పశుప్రాయులైన జీవులు పశుపతి విసిరిన ఈ తంత్ర విద్య మాయాజాలంలో పడి పతనమవుతున్నారని గమనించి కరుణారస సాగర అయిన అమ్మ కరిగిపోయింది. అలాంటి జీవుల్ని ఉద్ధరించాలని భావించి ఈ తంత్ర విద్యల ప్రలోభంలో పడకుండా జీవులను సన్మార్గ వైపు మళ్లించేందుకు తగినట్లుగా శ్రీ విద్యా తంత్రం రూపొందించవలసిందిగా అయ్యవారిని అర్థించింది. అర్థించడం ఏమిటి? నిర్బంధించింది. పునస్త్వన్ నిర్బంధాత్, అమ్మవారు కోరింది గమనించి ఆమె పెట్టిన నిర్బంధానికి లొంగిపోయాడు పరమశివుడు. కేవలం అర్ధకామాలే కాక సకల పురుషార్థాలను ప్రసాదించే శ్రీ విద్యా తంత్రాన్ని ప్రవేశపెట్టి
జీవులను అనుగ్రహించాడు. ధర్మ మోక్షాల పట్ల జీవులకు ఆసక్తి కలిగించే అమ్మవారి అర్చా విధానమే శ్రీ విద్యా తంత్రం. ఈ శ్రీ విద్యా తంత్రాన్ని కనుక అనుసరిస్తే ధర్మదృష్టి, ధార్మిక ఆచరణ, తద్వారా అర్థకామాలను సంతృప్తిపరుచుకుంటూ మోక్షప్రదమైన జీవనాన్ని గడపడానికి సాధకుడికి మంచి అవకాశం కలుగుతుంది. అది శ్రీ విద్యా తంత్రంలోని ప్రత్యేకత. అతస్త్వం నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. అమ్మా, నీదైన స్వతంత్రమైన మోక్షార్హతను ప్రసాదించగలిగిన శ్రీ విద్యా తంత్రాన్ని ఈ భూలోకవాసుల కోసం అవతరింపచేశాడు పరమశివుడు. మనకు గ్రంథాలు ఏమిటి అంటే ముఖ్యంగా ఆచరించదగిన గ్రంథాలు, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వేదాలు, ఆధునిక వాదాలు అన్నట్టుగా నిగమాలు, ఆగమాలు. దైవాన్ని గురించి చెప్పేవి నిగమాలు. ఆ దైవాన్ని ఎలా ఆరాధించాలో ఆ విధానాన్ని, ప్రయోజనాన్ని వివరించేవి ఆగమాలు, అంటే వేదాలు, శాస్త్రాలు. ఈ వేద శాస్త్రాల సారమే వేద విహితమైన తంత్రాలు. అవి ఉపాసనకు సంబంధించిన విధానాన్ని వివరించే శాస్త్రాలకు తంత్రాలు అని పేరు. చతుషష్ట్యా తంత్రైః సకలమతి సంధాయ భువనం స్థితస్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతి. అమ్మవారికి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి అంటే జ్ఞానస్వరూపుడు. ఆ రూపంలో ఉన్నది అమ్మవారు. సనక ఆది సమారాధ్య. ఈ శ్రీ విద్యా తంత్రాన్ని మొట్టమొదటిసారిగా దక్షిణామూర్తి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే బ్రహ్మమానస పుత్రులైన సనకాదులకు మొదట తెలియజేశారు. అందుకని సనకాదుల చేత ఆరాధింపబడే దక్షిణామూర్తి స్వరూపిణి అమ్మ. అది శ్రీ విద్యా తంత్రానికి సంబంధించిన లక్షణం. ఏం తెలియజేశాడు దక్షిణామూర్తి అంటే శివజ్ఞానాన్ని తెలియజేశాడు. ఆ శివజ్ఞానం అమ్మ నుంచి వచ్చింది. అందుకే అమ్మకు శివజ్ఞాన ప్రదాయిని. దక్షిణామూర్తి రూపిణి, సనకాది సమారాధ్య, శివజ్ఞాన ప్రదాయిని అనే నామాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అమ్మ ఈ తంత్రాన్ని, శ్రీ విద్యా తంత్రాన్ని లోకంలోకి వచ్చేలా చేసిందో మనకు తెలుస్తుంది. లౌకికమైన ప్రయోజనాలు మాత్రమే చాలనుకుని ఆరాటపడే జీవులకు 64 తంత్రాలు ఇచ్చేసి పరమశివుడు ప్రశాంతంగా తన తపస్సులో స్థిమితంగా కూర్చున్నాడు. కానీ అమ్మవారి తంత్రం స్వతంత్రం తే తంత్రం, స్వాతంత్ర్యాన్ని కలిగించి బంధంలో పడవేయకుండా రక్షించే లక్షణం కలిగింది శ్రీ విద్యా తంత్రం. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి, లలితా సహస్రనామ స్తోత్రంలో వినపడే మాట. కాబట్టి తన బిడ్డలైన జీవులు ఈ మాయలో పడకుండా వారిని ఆదుకోవాలని అమ్మ అనుకుంది. అందుకని ఈ శ్రీ విద్యా తంత్రాన్ని ప్రవేశపెట్టమని పరమశివుడిని నిర్బంధించింది. ఉపాసనా విధానాన్ని తంత్రం అంటారని అనుకున్నాం. తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్ర అని తంత్ర శబ్దానికి నిర్వచనం చెప్పారు పెద్దలు. విస్తారమైన జ్ఞానాన్ని అనుభవానికి వచ్చే విధంగా చేసేందుకు కావలసిన ఒక మంచి ఉపాయం శ్రీ విద్యా తంత్రం. ఈ శ్రీ విద్యా తంత్రం ఉన్నందువల్ల కేవలం ధర్మము, మోక్షమే కాదు, అర్థకామాలు కూడా సిద్ధిస్తాయి. ధర్మబద్ధమైన అర్థం, తద్వారా లభించే కోరికలు తీరే విధానం. అందుకని ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షానికి చోటు లేదు, మోక్షం ఉన్న చోట భోగానికి చోటు లేదు. అమ్మను ఆరాధిస్తే రెండు లభిస్తాయి కదా అన్నమాట. ఉభౌ భుక్తేచ ముక్తీచ, భుక్తీచ ముక్తీచ. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ త్రిపుర సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని పెద్దలు తెలియచేశారు. ఆ త్రిపుర సుందరిని సేవించుకోవడానికి శ్రీ విద్యా తంత్రం చక్కగా సహకరిస్తుందని ఆ శ్రీ విద్యా తంత్రానికి సంబంధించిన విలక్షణతను, విశిష్టతను 31వ శ్లోకంలో వివరించారు ఆదిశక్తి. ఆ తరువాత అమ్మవారి స్థూల రూపం 42వ శ్లోకం నుంచి 91వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. అలాగే అమ్మవారి సూక్ష్మ రూపం, రేఖాత్మకమైన రూపం, అది శ్రీచక్రం రూపంలో ఉందని 11వ శ్లోకంలో శ్రీచక్ర
స్వరూప విశేషాలను వర్ణించారు ఆదిశంకరులు. అది కూడా మనం అనుకో. ఇవి కాక అతి సూక్ష్మ రూపంలో సాధకుని లోపల కుండలిని అన్న పేరుతో మూలాధారం అనే ప్రదేశం దగ్గర కేంద్రీకృతమై సహస్రారం వరకు ఊర్ధ్వ దిశగా ప్రయాణించి సాధకుడికి కావలసిన దివ్యమైన జ్ఞానాన్ని, మోక్షాన్ని, పరమాహ్లాదాన్ని, అంతులేని ఆనందాన్ని, యథార్థమైన ఆనందాన్ని సాధకుడి చేత అనుభవింపచేసే సూక్ష్మ రూపంగా, కుండలిని రూపంగా. దీంతో పాటుగా అమ్మవారి అక్షరాత్మకమైన రూపం మంత్రం. అమ్మవారిని ఆరాధించుకునేందుకు మంత్రం మంచి మార్గం. మంత్రంలో అమ్మ దాగి ఉంది కాదు, మంత్రమే అమ్మ అయి ఉన్నది. అక్షరాత్మకమైన శరీరం అమ్మవారికి ఏదైనా ఉంది అంటే అది మంత్రమే. అలాంటి మంత్రాలు ప్రధానంగా శాక్తేయ సంప్రదాయంలో 15 అక్షరాల మంత్రం ఒకటి, దాన్ని పంచదశి మంత్రం అని అంటారు. అలాగే 18 అక్షరాల మంత్రం మరొకటి ఉంది, దాన్ని అష్టాదశాక్షరి మంత్రం అంటారు. ఆ పంచదశి అష్టాదశాక్షరి మంత్ర సంబంధమైన విశేషాలను 32, 33 శ్లోకాలలో మనవి చేశారు ఆదిశంకర్. అయితే మనకు సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏమిటి అంటే, మంత్రం అనేది బాహాటంగా చెప్పేది కాదు, వేదికల మీద చెప్పేది కాదు. మంత్రం అనేది గురుముఖంగా శిష్యుడు ఉపదేశ రూపంగా స్వీకరించాలి. ఆయన ఏం మంత్రం ఇచ్చాడో, ఈయన ఏం మంత్రం చేస్తున్నాడో గురువుకి శిష్యుడికి తెలిస్తే చాలు, ఆరాధించే దైవానికి తెలిస్తే చాలు, ప్రపంచం అందరికీ తెలియక్కర్లా. ఇది బహిర్ముఖమైన ప్రదర్శన కాదు, అంతర్ముఖమైన ఆచరణ. అందువలనే మంత్రం గోప్యంగా ఉండాలి, రహస్యంగా ఉండాలి అనే మాట ఉంది. అమ్మవారి నామాల్లో గూఢగుల్ప అని ఒక నామం ఉంది. అంటే చీలమండ కనిపించకుండా ఆ చీలమండ దిగేంత వరకు చీర కట్టుకుంది. వస్త్రధారణ విధానం అమ్మ లోకానికి నేర్పుతోంది. నిండుగా ఉండాలి వస్త్రధారణ విధానం. ఇది పై మాట అయితే, గల్ఫ్ రక్షణే అనే ధాతువును బట్టి రక్షించేది మంత్రం. కాబట్టి నీవు ఏ మంత్ర సాధన చేస్తున్నావో, ఏ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నావో లోకం మొత్తానికి చాటింపు వేసుకోక్కర్లేదు, అది రహస్యంగానే ఉండాలి. నేను ఇంత సాధన చేస్తున్నానని సాధన చేసేందుకు ఉపయోగించే సమయం 5 నిమిషాలు, సాధనల గురించి ప్రచారం చేయడానికి ఉపయోగించే సమయం 1 గంటన్నర అయితే అది సాధన కాదు, రోదనే, వేదనే. దానివల్ల ప్రయోజనం లేదు. మానవుడు చేసే ఆధ్యాత్మిక సాధన లోకం కోసం కాదు, లోకం కోసం కాదు, ఇతడు భక్తుడని లోకం గుర్తించడానికి కాదు, పరమేశ్వరి దివ్య అనుగ్రహాన్ని పొందడానికి, సత్కర్మ ఆచరణ సాధించడానికి, సత్పురుషుడుగా జీవించడానికి ఆ సాధన. అందువల్ల మంత్రం ఎప్పుడు రహస్యం. కాబట్టి మంత్రం ఇలా ఉంటుంది, మంత్రంలో ఈ అక్షరాలు ఉంటాయని ప్రత్యక్షంగా చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి సంకేత భాషలో ఆ మంత్రంలో ఉండే అక్షరాలను సూచన చేశారు ఆదిశంకరులు 32వ శ్లోకం. శివ శక్తి కామ క్షితి అధ రవి శీతకిరణ స్మరోహంసక్రస్తదను చపరామారహరయ అమీహృల్లేఖాభిః తిసృభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతం. అమ్మను ధ్యానించేందుకు ఉన్న మంత్రాలలో 15 అక్షరాల పంచదశి మంత్రం. దీన్ని సంకేత భాషలో వివరించే శ్లోకం. మంత్రం అమ్మవారి సూక్ష్మ రూపం కాబట్టి ఆ సూక్ష్మ రూపమైన మంత్రం ఎలా ఉంటుంది అంటే, అమ్మవారి స్థూల రూపాన్ని విగ్రహంగా మనం చూసినప్పుడు కంఠం వరకు ఉండే భాగం వాగ్భవ కూటం, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. కంఠం నుంచి కటి ప్రదేశం వరకు ఉండే భాగం మధ్యకూటం లేక కామరాజకూటం. కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కటి ప్రదేశం నుంచి కింది భాగం శక్తికూటం, శక్తి కూటైక తాపన్న కట్యధోభాగధారిణి అని ఈ 3 కూటముల వివరాలను గురించి లలితా సహస్రంలో చెప్పారు. ఇందులో మొదటి కూటం అమ్మవారి ముఖాన్ని సూచిస్తోంది. ఆ కూటములో 4 అక్షరాలు ఉంటాయి. ఆ 4 అక్షరాలను శివుడు, శక్తి, మన్మధుడు, భూమి అనే వాటితో సంకేత రూపంలో సూచన చేస్తున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు ఈ శ్లోకం. శివశక్తి కామక్షితి అధ రవి శీతకిరణ
క్షితిః రవిః శీతకిరణః. ఈ మంత్రంలో రెండవ కూటము అమ్మవారి స్థూల విగ్రహంలో కంఠం నుంచి కటి ప్రదేశం వరకు ఉన్న భాగం. ఇందులో 5 అక్షరాలు ఉంటాయి. ఏమిటవి అంటే రవిః శీతకిరణః స్మరః హంసః చక్రః. సూర్యుడు, చంద్రుడు, మన్మధుడు, మళ్ళీ సూర్యుడు, ఇంద్రుడు. వరుసగా ఈ 5 శక్తులతో సంకేత రూపంలో ఏ అక్షరాలు సూచింపబడుతున్నాయో ఆ అక్షరాలు ఉంటాయి రెండవ భాగంలో. శివశక్తి కామః క్షితిః అధ. ఆ తర్వాత రవిః శీతకిరణః స్మరః హంసః చక్రః తదనుచ. ఆ తర్వాత పరా మార హరయః. పర అంటే అమ్మవారు శక్తి, మారహ అంటే మన్మధుడు, హరి అంటే విష్ణుమూర్తి. ఈ ముగ్గురిని సూచించే 3 అక్షరాలు ఉంటాయి. మొదటి కూటములో 4, రెండవ కూటములో 5, మూడవ కూటములో 3 అక్షరాలు ఉంటాయి. మొత్తం 12 అక్షరాలు. ఆ తర్వాత అమీ హృల్లేఖాభిః తిసృభిరవసానేషు ఘటితాః. ఈ 3 వర్గాలకు 3 పర్యాయాలు హృల్లేఖాభిః. హృల్లేఖ అంటే హ్రీంకారం. ఈ హ్రీంకారంతో అవసానేషు ఒక్కొక్క వర్గం అయిపోయిన తర్వాత, అంటే మొదటి 4 అక్షరాలు అయిన తర్వాత ఒకసారి హ్రీం, మళ్ళీ రెండవ 5 అక్షరాలు అయిన తర్వాత మరొక్కసారి హ్రీం, మళ్ళీ చివరి 3 అక్షరాలు అయిన తర్వాత ఒక్క మారు హ్రీం. అమీహృల్లేఖాభిః తిసృభిః అవసానేషు ఘటితః. ఇలా ఏర్పాటు చేస్తే ప్రతి కూటమి చివర హ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తే 12కు 3 కలుపుకుంటే మొత్తం 15 అక్షరాల పంచదశి మంత్రం సిద్ధిస్తుంది. మంత్ర స్వరూప బీజాక్షరాలు ఇవి అవుతున్నాయమ్మా. తే వర్ణాః తవ నామ అవయవతాం భజంతే. ఈ అక్షరాలు నీ నామంలో భాగాలు అవుతున్నాయి. అవయవాలంటే అంటే అమ్మవారి రూపమే మంత్ర రూపంగా కూడా ఉంది. మంత్రమే అమ్మవారి రూపం. ఏ ఇంటి కాలింగ్ బెల్లు నొక్కితే ఆ ఇంటి యజమాని తలుపు తీసినట్లుగా ఏ నామంతో దైవాన్ని మనం ఆరాధిస్తే ఆ నామానికి సంబంధించిన రూపంతో దైవం ప్రత్యక్షమవుతాడు. అన్ని నామాలు అతడివే, అన్ని రూపాలు అతడివే. కానీ మనం ఏ నామంతో పిలిచాం, ఏ రూపాన్ని మనస్సులో భావన చేశాం, మనస్సులో భావన చేసిన రూపం, నాలుకతో ఉచ్చరించిన నామం, ఈ 2 సమన్వయాన్ని పొందినప్పుడు ఆ దైవం యొక్క అనుగ్రహానికి భక్తుడు పాత్రుడవుతాడు. అలాంటి అనుగ్రహాన్ని పొందే అవకాశాన్ని కలిగిస్తుంది ఈ మంత్రం. ఇందులో మొదటి కూటం కకారంతో ప్రారంభం అవుతుంది. అందులో ఉన్న 4 అక్షరాల్లో మొదటి అక్షరం కకారం అని. రెండవ కూటంలో ఉన్న 5 అక్షరాల్లో మొదటి అక్షరం హకారం అని. మూడవ కూటంలో ఉన్న 3 అక్షరాల్లో మొదటి అక్షరం సకారం అని చెప్పారు. కాబట్టి మొదటి దాన్ని కాదికూటం అని, రెండవ దాన్ని హాదికూటం అని, మూడవ దాన్ని సాదికూటం అని అంటారు. అమ్మవారిని ప్రార్థించే శ్లోకాలలో కాదిహాది స్వరూపిణి. ఏమిటి కాదిహాది స్వరూపిణి ఏమిటి, కాది ఏమిటి, హాది ఏమిటి అంటే ఈ మంత్ర స్వరూపంగా ఉన్న తల్లి అని చెప్పడం ఉద్దేశం అన్నమాట. ఇవి సంకేత నామాలు. ఇలా ఈ 3 కూటములు కలిసి అమ్మవారి మంత్రమయ శరీరం అవుతోంది సుమా. అందువల్లనే లలితా సహస్రనామ స్తోత్రంలో త్రికూట, మూలకూటత్రయ కళేబరా, ఈ 15 అక్షరాల పంచదశి మంత్రమే మూలమంత్రం కాబట్టి మూల మంత్ర ఆత్మిక ఇలాంటి మాటలు వచ్చాయి. ఈ 3 కూటములు వరుసగా మానవుడికి వాక్శక్తిని, మోక్షాన్ని, శక్తిని ప్రసాదిస్తాయి. కాబట్టి పంచదశి మంత్రంలోని ఈ 3 కూటములకే సూర్య చంద్ర అగ్ని మండలాలు అనే పేరు కూడా ఉంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా, సత్వరజస్ తమో గుణాలుగా ఇవే పనిచేస్తాయి. కాబట్టి ఈ 3 శక్తులు సూర్య చంద్ర అగ్ని మండలాలకు సంబంధించినవి. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో భానుమండల మధ్యస్థ, చంద్రమండల మధ్యగా, వన్నిమండల వాసిని ఇలాంటి నామాలు కూడా మనకు కానీ గుర్తొస్తాయి. మననాత్ త్రాయత ఇది మంత్ర, మననం చేసే వారిని రక్షించేది మంత్రం.
కాబట్టి పంచదశి మంత్రాన్ని శివశక్తి కామ క్షితిరధర విశీత కిరణ స్మరో హంసశక్ర తదను చ పరామారహరయ అమీహృలేఖాభిః తిసృభిరవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామాభయవతం అనే శ్లోకంలో ఈ పంచదశి మంత్ర విశేషాన్ని పరిచయం చేశారు ఆదిశంకర్. ఆ తర్వాత మరో మాట చెప్తున్నారు 33వ శ్లోకంలో. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదం ఆదౌ తవ మనో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః శివాగ్రౌ జిహ్వంతః సురభిఘృత ధారాహుతి శతైః. ఈ పంచదశి మంత్రమే 32వ శ్లోకంలో ఏ పంచదశి మంత్రాన్ని చెప్పారో ఆ పంచదశి మంత్రంలో 3 కూటములు ఉన్నాయి అని అనుకున్నాం. ఈ 3 కూటములకు ఆదవు ముందుగా తవ మనోహో, మనోహో అంటే మంత్రానికి, నీ మంత్రానికి ముందుగా స్మరం యోనిం లక్ష్మీం, మన్మథ సంబంధమైన, భువనేశ్వరి సంబంధమైన, లక్ష్మీ సంబంధమైన 3 బీజాక్షరాలను నిబంధించాలి. అలా నిబంధిస్తే ఇంతకు ముందు చెప్పుకున్న 15 అక్షరాల పంచదశి మంత్రమే ఇప్పుడు 18 అక్షరాల అష్టాదశాక్షరి మంత్రంగా సిద్ధిస్తుంది. దీన్ని భువనేశ్వరి మంత్రం అని కూడా అంటారు. వీటికి ఈ రకమైన అష్టాదశాక్షరి మంత్రంతో అమ్మను ఆరాధించేవారు ఎవరు అని ప్రశ్న వేసుకుని ఆదిశంకరులు చెప్పారు. అలా ఆరాధించగల వాళ్ళు ఏం చేస్తారయ్యా, ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే నిరవధి మహాభోగ రసిక, నిరవధి, అవధి లేని భోగం వాళ్ళకి కావాలి. ఎలాంటి భోగం అంటే మహాభోగ, మామూలు ప్రయోజనాలు లాభం లేదు వాళ్ళకి, గొప్పదైన భోగం కావాలి, దాని యందు ఆసక్తి కలవాళ్ళు. నిరవధి మహాభోగ రసిక, హద్దులు లేని గొప్ప ఆనంద అనుభవం పట్ల ఆసక్తి కలిగిన వారుగా వాళ్ళు ఉంటారు అన్నారు. అలాంటి వాళ్ళు త్వాం భజంతి, నిన్ను సేవిస్తూ ఉంటారమ్మా. ఎవరు ఆ నిరవధి మహాభోగ రసికులు అంటే పరమాత్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదు, పరమాత్మ వల్ల వచ్చే ప్రయోజనాలు కాదు, పరమాత్మే కావాలి అనుకునేవాళ్ళు. దీనికి మన సంప్రదాయంలో ఎందరెందరో భక్తులు కనపడతారు. గోపికలు భాగవతంలో కృష్ణుడే సర్వస్వంగా భావించి కృష్ణుడితోనే ఉన్నారు. ఆడుకుంటే కృష్ణుడితో ఆడుకున్నారు, తింటే కృష్ణుడితో కలిసి తిన్నారు, జీవితం అంతా కృష్ణుడే అని భావించారు. దురదృష్టవశాత్తు గోపికలు మహిళలైపోయినందువల్ల, కృష్ణుడు పురుషుడైపోయినందువల్ల మన దృష్టిలో స్త్రీ పురుషులంటే వారి మధ్య ఉండే అనుబంధాన్ని మనం మన రంగుటద్దాల్లో నుంచి చూస్తాం. కాబట్టి గోపికలు ఏమిటి చీచిచి, అబ్బాయి ఇదేమి బాగాలేదని మనం ఏదో ఆ గోపికల శీలాన్ని శంకించి, కృష్ణుడి శీలాన్ని కూడా శంకించి మనకేదో అర్థమైందని మాట్లాడుతూ ఉంటాం. మనకైంది అపార్థం మాత్రమే. అమ్మ అక్కర్లేదు, నాన్న అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అన్న వెంట ఉంటే చాలని 14 ఏళ్లు ఏకాంత సేవ చేయడానికి తరలి వెళ్లిపోయి అన్నగారి సేవ సర్వస్వంగా భావించిన లక్ష్మణుడు ఎలాంటి వాడో, కృష్ణుడితో జీవితం గడపడంలో ఆనందం అలాంటిది అని భావించిన గోపికలు కూడా అలాంటి. ఇక్కడ రామలక్ష్మణులు ఇద్దరు పురుషులే కాబట్టి మనకు సందేహం కలగదు. అక్కడ పురుష స్త్రీ విభాగంగా మనం చూస్తున్నాం కాబట్టి మనకు గోపికల పట్ల దురభిప్రాయం కలుగుతుంది. అహోభాగ్యం అహోభాగ్యం నతగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని ఆ గోపికలు పొందిన ఆ దివ్య ఆనంద పారవస్య వైభవాన్ని, వాళ్ళ భక్తి మహిమను చూసి నారదుడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. అహోభాగ్యం అహోభాగ్యం అన్నాడు. అదృష్టం అంటే ఈ గోపికలదే కదా, గోపబాలురదే కదా. వాళ్ళు ఎంత అమాయకులు, ఎంత నిండైన భక్తిని కలిగిన వాళ్ళు. ఓసారి బ్రహ్మదేవుడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి, కృష్ణుడున్న చోటుకు వచ్చాడు. కృష్ణుడి చుట్టూ గోపికలు గోపబాలుడు అంతా ఉన్నారు. ఆ గోపికలను చూసి నేను ఎవరో తెలుసా, బ్రహ్మదేవుణ్ణి, ఎంతో తపస్సు చేస్తే గానీ కనిపించను, మీ అదృష్టవశాత్తు మీకు ఇప్పుడు కనిపించాను, మీకు ఏం కావాలో కోరుకోండి. అబ్బో బ్రహ్మదేవుడు వచ్చాట, మనకేదో ఇస్తాడట. ఏమి ఇస్తారయ్యా బ్రహ్మదేవ, ఏం కావాలో చెప్పండి, స్వర్గం కావాలా, మోక్షం కావాలా, సంపదలు కావాలా, భోగాలు కావాలా, ఐశ్వర్యాలు, అధికారాలు కావాలా, ఏం కావాలో చెప్పండి.
వీళ్ళు బ్రహ్మదేవుడు అంటే బాగా తెలివైన వాడు అనుకున్నాం, ఇంత అమాయకుల్లా ఉన్నాడు ఏమిటి అనుకున్నారు వాళ్ళు. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని, భలేవాడివయ్యా, కృష్ణుడితో ఉంటే మాకు భోగం ఉంది, మోక్షం ఉంది, స్వర్గం ఉంది, సంపద ఉంది, అధికారం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ వదులుకుని నువ్వు ఇచ్చే ఏదో ఒకటి తీసుకోవడానికి మేము వెళ్ళివాళ్ళం అన్నారు వాళ్ళు. కేలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగా రాని నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణయంసు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పైవేష్టించినం చాలదే ఏలా బ్రహ్మపదంబు. ఎందుకయ్యా ఈ బ్రహ్మపదవి నాకు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఈ గోపికల పాదధూళి, ఒక్కరి పాదధూళి శిరస్సును వేసుకుంటే అది బ్రహ్మ పదవి కన్నా ఎన్నో రెట్లు గొప్పది కదా. కృష్ణుణ్ణి సర్వస్వంగా వీళ్ళు చూడగలుగుతున్నారే. ఎంత అపారమైన భక్తి, ఎంత అవధి లేని మహాభోగ రసికత అంటే. అలాంటి వాళ్ళు నిన్ను సేవిస్తున్నారు. ఎలా సేవిస్తున్నారు? తమ చేతుల్లో జపమాలను ధరించి మంత్ర జపం చేస్తూ ఉంటారట. ఆ జపమాల ఎలాంటి జపమాల అంటే చింతామణి గుణ నిబద్ధాక్షవలయ, చింతామణుల సముదాయంతో కూర్చబడిన జపమాల, అక్షమాల. దాంతో జపం చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు హోమం కూడా చేస్తారు. ఆ హోమం ఎలా చేస్తారు? శివాగ్నౌ జిహ్వంతః. మామూలు అగ్నిగుండం కాదు, శివాగ్ని కావాలి. అంటే జ్ఞానాగ్ని. అందులో లేదా యోగ సాధన చేసేటప్పుడు సాధకుడిలో దాగి ఉన్న స్వాధిష్టానం అనే ప్రదేశంలో ఉండే స్వాధిష్టాన అగ్ని, అందులో హోమం చేయాలి. ఆవు నేతితో ఆహుతులు సమర్పించాలి. ఆ ఆవు కూడా మామూలు ఆవు కాదు. సురభిఘృత ధారాహుతి శతై, కామధేనువు నేతితో చెయ్యాలి. కామధేనువు పాల నుండి వచ్చిన నేతిని ఆహుతులుగా సమర్పించాలి. ఇది అష్టాదశాక్షరి మంత్ర జప సాధన చేసే యోగులు ఇలా వ్యవహరిస్తారని శ్లోకం. అంటే ఈ శ్లోకంలో అష్టాదశాక్షరి మంత్రం ఏమిటో ముందుగా చెప్పి, ఆ అష్టాదశాక్షరి మంత్రాన్ని చింతనుల సమూహంతో రూపొందిన జపమాల ఆధారంగా జపం చేస్తారని, కామధేను క్షీరంతో లభించిన ఘృతాన్ని, నేతిని ఆధారంగా చేసుకుని ఆహుతులు సమర్పించి హోమం చేస్తారని, అది కూడా శివాగ్నిలో అంటే స్వాధిష్టానాగ్నిలో లేక జ్ఞానాగ్నిలో సమర్పణం చేస్తారని ఇలా చెప్పారు ఆదిశంకరుడు. శివాగ్నౌ జిహ్వంతః సురభిఘృత ధారాహుతి శతై, చింతామణులను తో ఏర్పాటు చేసిన జపమాల అందరికీ సాధ్యమవుతుందా, దొరుకుతుందా? ఒక్క చింతామణి ఉంటే తరతరాలకు కావలసిన సంపద మనకు లభిస్తుంది. అలాంటిది మరి చింతామణులు ఒక మాలగా గుచ్చడానికి, జపమాలగా ఏర్పాటు చేసుకోవడానికి ఎన్ని చింతామణులు కావాలి? ఎంతో సంపన్నుడై ఉంటే తప్ప సాధ్యం కాదే. ఉన్న చింతామణులు అన్ని చోట్ల దొరుకుతాయా? పోనీ చింతామణులు సంపాదించగలిగాడే అనుకున్నా, కామధేనువు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? కామధేను బ్రాండ్ నెయ్యి దొరకచ్చు, కానీ కామధేనువు నుంచి వచ్చిన పాలతో తీసిన నెయ్యి అందరికీ దొరికేదేనా? పైగా ఒకవేళ అది దొరికింది అనుకున్నా కాసేపు వాదం కోసం శివాగ్నవు, ఇది ఎలా జరుగుతుంది అంటే ఈ హోమం బాహ్యంగా జరిగేది కాదు అని మనకు తెలుస్తాం. ఇది అంతర్యాగం తప్ప బహిర్యాగం కాదన్నమాట. ఈ యాగం అందరికీ కనిపించేలా బాహ్యంగా జరిగేది కాదు. సాధకుని లోపల రహస్యంగా నిరంతరం జరుగుతూ ఉండే యాగం. ఓ సమయం ప్రకారం ఇన్ని రోజులు చేద్దాం, ఈ సమయానికి చేద్దాం అని టైం టేబుల్ కాదు. ఇది జీవితమే ఆ యాగం అయిపోతుంది. అందుకే ఇది రహస్యంగా జరిగే యాగం కాబట్టి దీన్ని రహోయాగం అన్నారు. బాహ్యమైన ప్రదర్శన కాక అంతరంగంలోని ఆచరణగా నిరంతరము సాగే యాగం రహోయాగం. ఇది క్రమంగా జరుగుతూ ఉంటే అమ్మవారు అంతులేని ఆనందం పొంది ఆరాధన స్వీకరిస్తుంది. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రంలో రహోయాగ క్రమారాధ్య అనే నామం మనకు వినిపిస్తుంది. అమ్మ రూపమే మదిలో మెదులుతూ ఉంటే, ఆ మనస్సు అమ్మతత్వంలో ఒలలాడుతూ ఉంటే, అష్టాదశాక్షరి మంత్ర జపం అంతరంగంలో తరంగితమవుతూ సాగే రహోయాగం ఇది. ఇలా ఈ రహోయాగాన్ని ఎవరు చేయగలరు? ఇది అందరికీ సాధ్యం కాదు. ఏకే నిరవధి మహాభోగరసికా నిధాయ ఏకే
ఏ కొందరికో మాత్రమే అన్నారు. వాళ్ళు నిరవధి మహాభోగ రసికులు అని వాళ్ళని గురించి చెప్పారు. కేవలము శరీరానికో ఇంద్రియాలకో తృప్తిని కలిగించే భౌతికమైన సుఖం కాక యథార్థమైన ఆనందం, క్షణికమైన సుఖం కాక శాశ్వతమైన దివ్య ఆనందం. ఈ సుఖాలు శాశ్వతం కాదు. ప్రవరాక్షుడి నోట పెద్దన గారు మనుచరిత్రలో మంచి మాట పలికించారు. చెప్పకు మిట్టి తుచ్చ సుఖములు మీసాలపై తేనియల్. అవి మీసాల మీద తేనె చుక్కలు లాంటివని, ఇవి శాశ్వతమైనవి కాదని, పైగా తుచ్చమైనవని ప్రవరుడి చేత పలికింపజేశారు పెద్దనగా. ఇంద్రియాలను మురిపింపజేసే భౌతిక సుఖం కంటే మనస్సును అలరింపజేసే అంతరంగంలోని ఆనందం గొప్పది. అంతకంటే ఇంకా గొప్పది ఆత్మకు సంబంధించిన దివ్యమైన ఆనందం. అది శాశ్వతం. ఇంద్రియాల పరిధిని, మనస్సు పరిధిని దాటి వర్ణనాతీతమైన ఒకనొక దివ్య ఆనంద పారవస్యాన్ని కలిగించేది, అసలైన ఆనందాన్ని కలిగించేది, ఆత్మకు సంబంధించింది ఈ ఆనందం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులుగా ఇందులో ఉండే 3 కూటములను సమర్థించి, ఈ 3 కూటముల్లో 3 రకాలైన శక్తులుగా సూర్య, చంద్ర, అగ్ని మండలాలు ఉంటాయని, కాబట్టి సూర్య, చంద్ర, అగ్నుల అందరి ఒక దివ్యమైన వెలుగును సాధకుడు ఆనంద రూపంలో పొందుతాడని ఆ విశేషాలు ఇక్కడ చెప్పారు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్రౌ తత్తేజో విద్ధి మామకం అనే మాట మనం చాలా పర్యాయాలు అనుకుంటాం. అందుకే ఈ శ్లోకంలో అమ్మవారిని సంబోధన నిత్యే నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగ రసిక నిత్యే అని సంబోధన ఎప్పుడూ ఉండేది. అమ్మవారి నామాల్లో నిత్య అని ఒక నామం ఉంది. నిత్య షోడశిక రూప శ్రీకంఠార్ధ శరీరిణి, అలాగే శాశ్వతి, శాశ్వతైశ్వర్య ఇలాంటి నామాలు మనకు కనిపిస్తాయి. స్వరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోర్నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసిక భజంతి త్వాం చింతామణిగుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభికృతధారాహృతిశతైః. ఇలా పంచదశి మంత్రం, అష్టాదశాక్షరి మంత్రం అనే వాటిని 32, 33వ శ్లోకాలలో వరుసగా వివరించి ఆదిశంకరులు ఆ తర్వాత మరో చమత్కారమైన మాట చెప్పు. అమ్మా, పరమశివుడు నువ్వు ఎలాంటి వాళ్ళు అంటే, ఆయన ఆత్మ అయితే నువ్వు శరీరానికి, నువ్వు శరీరంగా ఉంటే ఆయన ఆత్మగా ఉంటాడు, ఆయన శరీరంగా ఉంటే ఆయనకు ఆత్మగా నువ్వు ఉంటావు. మీ ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒకరిపై ఒకరు ఆధారపడుతూ ఉంటారు. ఇలా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఉండడాన్ని, ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండడాన్ని, పరస్పర పరిపూరకంగా పరస్పర ప్రేరకంగా ఇలా ఉండడాన్ని శేషశేషి సంబంధం అంటారు సంప్రదాయంలో. మీ ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఉంది, మీ ఇద్దరి మధ్య అలాంటి సామరస్యం ఉంది. సమరస పరానంద పరులు మీరు. ఆ సామరస్యం వల్ల కలిగే అంతులేని ఆనందాన్ని నిరంతరం మీరు అనుభవిస్తూ లోకానికి దాన్నే సందేశంగా ఇస్తున్నారమ్మా. శరీరం త్వం శంభో 34వ శ్లోకంలో అంటున్నారు ఆదిశంకర్. శరీరం త్వం శంభో శశి మిహిర వక్షోరుహయుగం. అమ్మా, నువ్వు ఎలాంటి దానివి అంటే శశి మిహిర వక్షోరుహయుగం. సూర్య చంద్రులు, శశి అంటే చంద్రుడు, మిహిరుడు అంటే సూర్యుడు, ఆ రెండు నీకు యుగ్మంగా ఉన్నాయి. అంటే సూర్యుడు పత్రహరితాన్ని, చంద్రుడు ఓషధీనాథుడుగా ఉండడం, ఈ రెండు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు సూర్యచంద్రులు అన్నమాట. అంటే బిడ్డలందరికీ పోషణ ఇచ్చేవి అమ్మవారి స్తనములు. సూర్య చంద్రవు స్తనవు దేవ్యా తాయేవ తాటంక యుగళౌ నయనే స్మృతవు. వేదం చెప్పింది సూర్యచంద్రులే అమ్మవారికి పక్షోజాలుగా ఉన్నాయి, సూర్యచంద్రులే అమ్మవారికి నేత్రద్వయంగా ఉన్నాయి, సూర్యచంద్రులే అమ్మవారికి చెవి కమ్మలుగా కూడా ఉన్నాయి. అందుకని శరీరం త్వం శంభో శశి మిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతః శేషశేషీ త్వయముభయ సాధారణతయా
స్థిత సంబంధో వాం సమరసపరానందపరయో. అమ్మవారికి అయ్యవారికి గల సంబంధాన్ని వివరించే శ్లోకం. మీ ఇద్దరికి చక్కని సమన్వయం కనిపిస్తుందమ్మా. మీ ఇద్దరికి మధ్య గల ఈ సామరస్యం ఎలాంటిది అంటే శేషశేషి సంబంధం. అంటే మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఆధారం. సృష్టి కార్యక్రమం చేసేటప్పుడు అమ్మవారికి ప్రాధాన్యం, అయ్యవారు సహకరిస్తారు. లయ కార్యక్రమం చేసేప్పుడు అయ్యవారికి ప్రాధాన్యం, అమ్మవారు సహకరిస్తారు. రెండు పాదాలుంటే ఒక పాదం మీద ఆధారపడి మరో పాదం ముందడుగు వేసి రెండు పాదాలు కలిసి నడక సాగినట్లుగా ఒకే మారు రెండు పాదాలు పైకి లేవవు, ఒకే మారు రెండు పాదాలు నేల మీద ఉంది. ఓ పాదం నేల మీద ఉంటుంది, ఒక పాదం ముందుకు నడుస్తుంది. అందుకే ఈ రెండు పాదాలే పార్వతీ పరమేశ్వరులు కాబట్టి అమ్మవారు ఎర్రగా ఉంటుంది, అయ్యవారు తెల్లగా ఉంటారు కాబట్టి ఈ రెండే గురుస్వరూపంగా వచ్చి మనకు ఆధ్యాత్మికమైన విద్యను ప్రబోధించే గురువు కాబట్టి లోకంలో వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా అనే మాట అందుకోసం వచ్చింది. లయ కార్యక్రమం నిర్వహించేటప్పుడు అయ్యవారికి ప్రాధాన్యం. అంటే అందులో అమ్మవారి పాత్ర లేదా? మనకు ఓ చమత్కారమైన కథ ఉంది పురాణం. బ్రహ్మేంద్రాది దేవతలందరూ కైలాసంలో పరమేశ్వరుడి సమక్షంలో ఆయన స్తోత్రం చేస్తున్నారు. భవాన్ మృత్యుంజయో దేవ శూలపాణి స్త్రిలోచన పాదాహతస్త్వయా మృత్యు కామ నేత్రాగ్నినా హతః. స్వామి, నువ్వు మృత్యుంజయుడు అయ్యా, త్రిశూలాన్ని ధరించిన వాడివయ్యా, మూడు కన్నులు కలిగిన వాడివి స్వామి. పాదాహతస్త్వయా మృత్యు, నీ చేత మృత్యు అయిన యముడు పాదాహత, కాలితో తన్ని వేయబడ్డాడు, కాలితో తన్ని తరివేశావు మృత్యుదేవత. కామ నేత్రాగ్నినా హతః, మూడవ కంటి మంటతో మన్మధుడిని భస్మీపటలం చేశావు. మన్మధుడిని భస్మీపటలం చేసిన వాడివి, మృత్యుంజయుడైన వాడివి, త్రిశూలాన్ని ధరించిన వాడివి, మూడు కన్నులు కలిగిన వాడివి, నీ కాలితో యముణ్ణి తన్ని తరివేసిన వాడివి నువ్వు. ఒక్కొక్క మాట వీళ్ళు స్తోత్రం చేస్తుంటే పక్కనున్న పార్వతి వంట చూసావా, నీ ఎంతటి వాడును, నీ భర్త ఎంతటి వాడో ఇప్పటికన్నా అర్థమైందా అన్నట్టుగా చూస్తున్నారు అయ్యో. అమ్మవారు కూడా ఆమోదముద్ర వేస్తూ చిరునవ్వులు చిందిస్తూ చూస్తోంది. కానీ పాదాహతస్త్వయా మృత్యు అని వాళ్ళు అన్నప్పుడు పరమశివుడు చూస్తే ఆమోదంగా చూడాల, అమ్మవారు కొంచెం హాస్యంగా నవ్వింది. అదేమిటి పార్వతి అలా నవ్వావన్నా? మీరు మృత్యుదేవతను తన్నారా? ఎప్పుడు తన్నారండి? అదేమిటి పార్వతి, లోకం మొత్తానికి తెలుసు, ఆ విషయం నీకు తెలియదా? నా భక్తుడైన మార్కండేయుని రక్షించే సందర్భంలో యముణ్ణి తన్ని తరిమేయలేదా? అలాగా అండి. కేన పాదేన తాడిత, ఏ కాలుతో తన్నారండి? వామపాదేన, వాడిని తన్నడానికి కుడికాలు కూడా కావాలంటే ఎడం కాలుతో తన్నవతల పడేస్తుంది. అబ్జెక్షన్ ఎవరు అన్నారు? ఆ కాలు నాది కదండి అదే. సతు మామకీన. ఈ చమత్కారమైన కథ ఎందుకు చెప్పారు అంటే ఒక పాదం మీద ఆధారపడి మరొక పాదం. ఈ కథలో ఇంతవరకే చెప్పారు కానీ నిజానికి ఇక్కడ అయ్యవారి భక్తులు అమ్మవారిని అమ్మవారి భక్తుల్ని అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది. ఎడమ కాలితో ఎవరినైనా చాచిపెట్టి తన్నాలి అంటే కుడి కాలు నేల మీద గట్టిగా ఊనిక చేసినప్పుడు మాత్రమే కదా సాధ్యం. తన్నింది ఎడమ కాలే అయినా ఊనిక ద్వారా అందుకు సహకరించింది కుడి కాలు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అలా ఒకరికి ఒకరు ఆధారంగా ఆధేయ సంబంధాన్ని కలిగి ఉన్నారు. దాన్ని సాంకేతిక భాషలో శేషశేషి సంబంధం అంటారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేకుండా యథార్థమైన మక్కువతో ఇద్దరు కలిసి ఒక సంసారంగా ఏర్పడ్డారు. అందుకే వాళ్ళు ఆది దంపతులు మాత్రమే కాదు, ఆదర్శ దంపతులు. ఏ సంసారమైనా సజావుగా సక్రమంగా సాగాలి అంటే, ఆనందమయం కావాలి అంటే ఆది దంపతులనే అందరు దంపతులు అనుసరించవలసిన అవసరం ఉన్నది అనే విషయాన్ని చెప్పారు. పైగా ఈ శ్లోకంలో భగవతి అని సంబోధన. పరిపూర్ణమైన దివ్యత్వమే భగవతి అంటే. భా అంటే కాంతి, గా అంటే చైతన్యం. యథార్థమైన ఆనందము, చైతన్యము, విజ్ఞానము, కాంతి ఇవన్నీ కలిగింది అమ్మ. ఆ అమ్మ అయ్యవారితో శేషశేషి సంబంధాన్ని కలిగి ఉంటుంది. దాన్నే సామరస్యం అన్నారు. శివాశివులు ఇద్దరు ఒకటేనని, శివుడు వేరు శక్తి వేరు కాదని, ఇద్దరిని ఒకే
తత్వంగా ఒకే రూపంగా మానవుడు జీవుడైన వాడు అర్థం చేసుకోవాలని చెప్పేదాన్ని సామరస్యం లేక వామాచారం సమయాచారం అంటారు. ఈ సామరస్యం కలిగిన వారి పట్ల అమ్మవారికి చాలా సంతృప్తితో కూడిన అనుగ్రహం ఉంటుంది కాబట్టి సామరస్య పరాయణ. ఆ తర్వాత 35వ శ్లోకంలో మరొక్క మాట ఎక్కడుంది అమ్మవారు? మణిద్వీపంలో ఉందండి, చింతామణి గృహంలో ఉంది, పంచబ్రహ్మ ఆసనం మీద కూర్చుంది అని లోగడ మనం ఆ శ్లోకాల్లో ఆదిశంకరులు చెప్పిన మాటలు. ఇక్కడ మరొక విశేషాన్ని చెప్తున్నారు. ఎక్కడుంది అమ్మవారు అని ప్రశ్న వేయగానే ఎక్కడ లేదయా, అంతటా ఉంది, వ్యాపిని. లలితా సహస్రనామాల్లో. అయితే మరి అంతరము ఉంటే మరి కనపడదే అంటే మనం అనుకుంటున్నట్లుగా ఉండే ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం అలాంటి రూపంతో ఉండటం లేదు. ఎక్కడ ఏ రూపంలో ఉండాలో ఆ రూపంతో ఉంటాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే శివయువతి భావేన బిభృషే శివయువతి భావేన బిభృషే. స్థూల రూపాన్ని వర్ణించిన తర్వాత రేఖాత్మకమైన శ్రీచక్రాన్ని చెప్పిన తర్వాత సూక్ష్మ రూపమైన పంచదశీ మంత్రాన్ని సూక్ష్మతమ రూపమైన కుండలిని చెప్పిన తర్వాత వీటన్నింటితో పాటు మన కంటికి కనిపిస్తున్న పంచభూతాలతో కూడిన ఈ సమస్తమైన సృష్టిలో ప్రతి అణువు అమ్మవారి స్వరూపమే అని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు అది. అయితే ఈ సృష్టిలో అమ్మ ఎక్కడ ఉంది అని ప్రశ్న వేసుకున్నప్పుడు సృష్టిలోని అణువణువు అంటే స్వాత్మైవ లలిత ప్రోక్త దేవీసా విశ్వవిగ్రహ అని భావనోపనిషత్తులోని మాట. విశ్వరూప విరాట్ రూప అని అమ్మవారి నామం. అమ్మవారే ఈ విశ్వంగా కనిపిస్తోంది. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడురా విష్ణుమూర్తి అంటే ఎక్కడ లేడు గనక ఇందు గలడందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచినా. అదేంటంటే అంతటా ఉంటే వెతకడం ఎందుకంటే అంతటా ఉన్నాడు కానీ మనం అనుకునే రూపంలో లేడు. స్తంభంగా ఉన్నాడు, స్తంభాన్ని బద్దలు కొడితే వచ్చే సిమెంటుగా ఇటుకగా సున్నంగా ఉన్నాడని ప్రహ్లాదుడు గుర్తించాడు. అది విద్య వల్ల ఏర్పడిన లక్షణం. అవిద్యలో మునిగిపోయిన హిరణ్యకశిపుడికి విష్ణు అంటే ఒక రూపం, ఆ రూపం అన్ని చోట్ల లేదు, ఎక్కడా కనపడలేదు నాకు అనుకుంటా. విద్యకు అవిద్యకు ఉన్న వ్యత్యాసం. అందుకే అమ్మవారి నామాల్లో వ్యాపిని అని చెప్పి వెంటనే వివిధాకారా, వ్యాపించి ఉన్న మాట నిజమే కానీ నువ్వు అనుకుంటున్నట్లుగా ఈ రూపంతో కాదయ్యా, వివిధ ఆకారాలుగా వ్యాపించి ఉన్నది. కొండలుగా, కుట్టలుగా, నదులుగా, లోయలుగా, పంచభూతాలుగా, ఈ సృష్టిగా, రకరకాల ప్రాణులుగా వ్యాపించి ఉన్నది. అందుకని అది గుర్తించిన వాళ్ళకి వివిధ ఆకారగా ఆమె వ్యాపించి ఉన్నట్టు తెలుస్తుంది, లేని వాడికి వివిధ ఆకారాలు కనిపిస్తాయి. ఇవన్నీ వేరు కదా. ఇది ఎలాగా అంటే పక్కనే మరో నామం చెప్పారు, విద్యా స్వరూపిణి. ఆమె విద్యాస్వరూపిణి, అవిద్యాస్వరూపిణి. అమ్మవారు విద్యాస్వరూపిణి అని గమనించేవా నీ మీద విద్య ప్రసరింపజేస్తుంది. అప్పుడు వివిధ ఆకారాలుగా అమ్మే ఉంది అని తెలుస్తుంది. లేదు అవిద్యలో పడ్డావా, అది కూడా అమ్మవారి లక్షణమే. ఆమె ఏం చేస్తుందంటే అప్పుడు తాను కనుమరుగై ఈ ప్రపంచం కనపడేలాగా చేస్తుంది. అమ్మవారు కనపడితే భక్తి పెరుగుతుంది, ప్రపంచం మాత్రమే కనపడితే ప్రలోభం పెరుగుతుంది. ప్రహ్లాదుడి కథలో అంతటా నిండి ఉన్న పరమాత్మ ఆ సమయంలో స్తంభంలో ప్రత్యేకమైన రూపంతో ప్రవేశించాడు అని చెప్పారు. అంతటా నిండి ఉన్నాడు కానీ ఆ రూపంతో లేడు. ఇప్పుడు ఆ రూపంలో ఉన్నాడు అనమాట స్తంభంలో. ఇప్పుడు అవసరం కొద్దీ తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటను యథార్థం చేయడానికి, అందుకే సత్యం విధాతుం నిజభక్త భాషితం వ్యాప్తించ భూతేషు చ అఖిలేషు చ ఆత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం నా మానుషం అన్నారు వ్యాసులు. పోతన్న గారు ఇంకా అందమైన తెలుగు చేత చేశారు. హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండెనచ్యుతుడు
నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అనిదేశములన్ ఉద్దండ ప్రభావంబులన్ అన్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం. పరమేశ్వర శక్తితో ఈ ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నది. పరమేశ్వరుడు లేని చోటు లేదు. వివేకానంద స్వామి చికాగో నగరానికి వెళ్లి అమెరికా దేశంలో భారతీయ సంస్కృతి వైభవ జయకేతనం ఎగురవేయడానికి, భారతీయ ధార్మిక శంఖారావాన్ని పూరించడానికి సిద్ధపడిన వేళ అక్కడను నాస్తిక శేఖరులు కొందరు దేవుడంటే ఒక రూపం మాత్రమే అనుకునే పరిమితమైన జ్ఞానం కలిగిన ఒక మతానికి కట్టుబడిపోయిన వాళ్ళు, నామరూపాలే ముఖ్యం అనుకుంటే అది మతం, నామరూపాలు అన్నింటిలో ఉన్నది ఒకే తత్వమని గుర్తించి దైవానికి ప్రాధాన్యం ఇస్తే అది ఆధ్యాత్మిక సాధన. నామరూపాలు కాదు ముఖ్యం, నామరూపాలు కేవలం ఒక మార్గం మాత్రం. అందువల్ల వాళ్ళకి ఆ సత్యం తెలియదు, వాళ్ళు అలా అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు దేవుడు లేడని భావించారు. నో వేర్ ఈజ్ గాడ్, నో వేర్ ఈజ్ గాడ్, నో వేర్ ఈజ్ గాడ్ అని 10 మంది కుర్రాళ్ళకి ప్లకార్డులు ఇచ్చి పట్టుకోమన్నారు. వివేకానందుడు మంచి గంభీరంగా అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు. నో వేర్ ఈజ్ గాడ్ అని వీళ్ళు ప్లకార్డులు పట్టుకుని కనపడ్డారు. ఒక కుర్రాన్ని పిలిచాడు వివేకానంద. నో వేర్ ఈజ్ గాడ్ లో డబ్ల్యూ పక్కన కామా పెట్టి ఇప్పుడు చదవమన్నాడు. నౌ హియర్ ఈజ్ గాడ్. భావన మారితే దైవం అంతటా ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. అందుకే మన పెద్దలు గొప్ప మాట చెప్పారు, భావేషు విద్యతే దేవో నా పాషాణే నా మృణ్మయే. మట్టి బొమ్మల్లో కానీ, కొయ్య బొమ్మలలో కానీ, రాతి బొమ్మలలో కానీ లేడయ్యా పరమాత్మ. మరి ఎక్కడున్నాడు? నీ భావనలో ఉన్నాడు. నీ భావనలో ఉంటే ఆ విగ్రహాల్లో కూడా ఉన్నట్టు, నీ భావనలో లేక కేవలం విగ్రహంలో ఉన్నాడు. ఇప్పుడు రామభక్తుడైన వాడికి రాముడి విగ్రహం కనపడితే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఆ పక్కన రామభక్తి కాకుండా నాకు వెంకటేశ్వరుడే దైవం అనుకున్న వాడికి రాముడిని చూస్తే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించదు. వెంకటేశ్వరుడి విగ్రహం చూసినప్పుడు ఆ భక్తుడు కనిపిస్తుంది. కాబట్టి భావనే భక్తి తప్ప, భక్తికి మూలం తప్ప విగ్రహ రూపం కాదు. అందుకని భావేషు విద్యతే దేవో నా పాషాణే నా మృణ్మయే నా ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం అనే మాట మేరుతంత్రం అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. యా సృష్టి స్రష్టురాజ్యా వహతి విధిహుతం యా హవిః యా చ హోత్రీ ఏ వేకాలం విధత్తః శృతి విషయ గుణా యా స్థితా వ్యాప్య విశ్వం యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభి ప్రసన్నస్తనుభిః అవతురస్తాభి అష్టాభిరీశః. నీరు, అగ్ని, భూమి, వాయువు, ఆకాశం, సూర్యచంద్రులు, యజమాని అనే 8 రూపాలలో పరమేశ్వరుడే నిండి ఉన్నాడు. ఆ విశేషాన్ని అభిజ్ఞాన శాకుంతల నాటకం ప్రారంభిస్తూ నాంది శ్లోకంలోనే కవికుల గురువైన కాళిదాస మహాకవి తెలియజేశాడు. యా సృష్టి సృష్టురాజ్య, మొట్టమొదట పుట్టింది నీరు. అపయేవ ససర్జ ఆదవు అని వేదం చెప్పిన మాట. వహతి విధిహుతం, ఏది హోమం చేయడానికి అంటే అగ్ని. యా హవిః యా చ హోత్రీ, ఎవరయ్యా ఈ హోమం చేసేది? యజమాని. ఏ వేకాలం విధత్తః, ఏ 2 కాలాన్ని వింగడిస్తున్నాయి, పగటిని రాత్రిని తెలియజేస్తున్నాయంటే సూర్యుడు చంద్రుడు. శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం, మన చెవికి శబ్దం వినపడడానికి అంతటా వ్యాపించి ఉన్నదేది? ఆకాశం. యామాహుః సర్వభూత ప్రకృతిరితి, అంతటా ప్రాణులందరూ నివసించడానికి వీలుగా ఉన్న ప్రకృతి ఏమిటి? భూమి. యయా ప్రాణినః ప్రాణవంతః, ప్రాణుల లోపల ప్రాణశక్తి రూపంలో ఉన్నదేమి? వాయువు. అందువల్ల ఈ 8 రూపాలలో పరమేశ్వరుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. భగవాన్ రమణులు ఉపదేశ సారంలో గొప్ప మాట చెప్తారు. పంచభూతాత్మకమైన ఈ ప్రపంచాన్నే మనం పరమేశ్వరుడుగా చూడాలి. పరమేశ్వరుడు మనకంటే కనిపించలేదని బాధపడడం ఉపయోగం లేదు. పంచభూతాత్మకమైన ప్రపంచం కనపడుతుంది. ఈ ప్రపంచాన్ని పరమేశ్వరుడిగా దర్శించి ప్రపంచం పట్ల మనం ఎలా మెలగవలనో అలా మెలగడం నేర్చుకోవాలి. అందుకు ముందుగా పరమేశ్వరుడు రూపానికి పూజ చేస్తాం.
ఆ పరమేశ్వరుడు రూపానికి మనం చేసే అర్చన వల్ల ప్రపంచంలోని ప్రాణులందరూ ప్రాణం లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాలలో కూడా ఉన్నది పరమేశ్వరుడే అన్న జ్ఞానం మనకు స్థిరపడాలి. జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవ పూజనం అని ఉపదేశ సారంలో భగవాన్ రమణులు తెలియజేశారు. ఇక్కడ మనస్త్వం వ్యోమత్వం అన్నప్పుడు మొట్టమొదట మనస్త్వం, నువ్వే మనస్సు అని చెప్పారు. మనస్సు 4 విధాలుగా పనిచేస్తుంది. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. మనస్సే ఆలోచించేటప్పుడు మనస్సు, కరిగిపోయేటప్పుడు చిత్తం. ఒక నిర్ణయం చేసేటప్పుడు బుద్ధి, నేను చేస్తున్నాను అనే భావన కలిగి ఉన్నప్పుడు అహంకారం. కానీ ఈ మనస్సు చంద్రుడికి ప్రతీక కాబట్టి, బుద్ధి రూపంలో ఉన్నప్పుడు అతడే సూర్యుడికి ప్రతీక కాబట్టి, మనస్సు అన్నప్పుడు సూర్య చంద్రుడు అహంకార రూపంలో యజమాని. కాబట్టి ఒక మనస్సు అన్న మాటలో సూర్యచంద్రులు, ఆత్మ 3 ఉన్నాయి. అవి కాక వ్యోమ, మరుదసి, మరుత్సారధిరసి, ఆకాశం నువ్వే, వాయువు నువ్వే, అగ్ని నువ్వే, త్వమాపహ, నీరు నువ్వే, త్వం భూమి, భూమి నువ్వే, త్వయి పరిణతాయాం నహి పరం, నువ్వు కాక ఇంకేమీ లేదు, నువ్వే ఆ రూపంలో కనిపిస్తున్నావు. చిదానందాకారం, చిదానందమైన ఆ జ్ఞానస్వరూపమే శివయువతి భావేన నీ రూపంలో కనిపిస్తోందమ్మా. ఆ రూపాన్ని ధరించి కనిపిస్తున్నావు నువ్వు. అంటే చిదానందాకారం అంటే జ్ఞానమే అమ్మవారి విగ్రహ రూపం. లలితా సహస్రనామ స్తోత్రంలో జ్ఞాన విగ్రహ, అమ్మవారి విగ్రహం ఏమిటంటే జ్ఞానమే అమ్మవారి విగ్రహం. రాతి విగ్రహం కాదు, అది జ్ఞాన విగ్రహం. మత్త పరతం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని భగవద్గీతలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు కృష్ణ భగవానుడు. మణులన్నీ ఒక దారంలో గుచ్చినట్టుగా నేను కాక ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రపంచంలో ఏం కనిపిస్తున్నాయి మనకి? పంచభూతాలు కనిపిస్తున్నాయి, సూర్యచంద్రుడు కనిపిస్తున్నారు. వీటిని చూస్తున్నా సాక్షిగా ఉండే ఆత్మస్వరూపుడు కనిపిస్తున్నాడు. ఈ 8 నువ్వేనయ్యా అన్నాడు. మనస్సు ఆజ్ఞాచక్రం, ఆకాశం విశుద్ధి చక్రం, వాయువు అనాహత స్థానం, అగ్ని స్వాధిష్టానం, జలం మణిపూరం, భూమి మూలాధారం అని చెప్పుకున్నాం కదా. వీటన్నిటికీ అతీతంగా అమ్మవారు ఉన్నది. అన్నింటిలో ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉంది. అందుకే తత్వాధిక, తత్వమయి 2 మాటలు చెప్పారు. వీటితో కూడింది ఈ ప్రపంచం కాబట్టి పంచభూతాలతో, దీంట్లోనూ ఉంది, దీనికి అతీతంగానూ ఉంది కాబట్టి విశ్వాధిక. మనం మంత్రపుష్పం వింటాం దేవాలయం. అత్యతిష్ట దశ అంగుళం, ఈ ప్రపంచానికంటే పైన ఉన్నది అమ్మ, ప్రపంచంలోనూ ఉన్నది, దానికి అతీతంగా తామరాకు మీద నీటి బిందువులాగా ప్రపంచానికి అంటకుండాను. అందుకే అమ్మవారి నామాల్లో లీలా విగ్రహధారిణి. ఈ పంచభూతాలు అన్నింటిలోనూ సూర్యచంద్రులో అమ్మవారే ఉంది అనే మాట అందరూ చెప్పారు. శివమహిమల స్తోత్రంలో పుష్పదంతుడు కూడా ఇదే మాట అన్నాడు. పంచభూతాలు అయి ఉండి వాటికి అతీతంగా ఉన్నావు. త్వమర్కస్త్వం సోమః త్వమసి పవనః త్వం భూతవః త్వమాపః త్వం వ్యోమః త్వముధరణి ఆత్మాత్వమితి చ పరిచ్ఛిన్నామేవం నహి పరిణతాం బిభ్రతి గిరాం న విద్మస్తత్వం వయమిహతు యత్వం న భవతి. నువ్వు ఏది కాదయ్యా, అన్నింటిలో నీవే ఉన్నావు కదా అని పరమశివుడు ప్రార్థించారు. త్వమర్కః త్వం సోమః, నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి. త్వమసి పవనః త్వం భూతవః, నీవే వాయువు, నీవే అగ్ని. త్వమాపః త్వం వ్యోమః త్వముధరణిః, నువ్వే భూమి, నీవే ఆకాశం, నీవే నీరు. ఇవన్నీ అయి ఉండి వీటికి అతీతంగా ఉన్నావు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకరులు ఈ మాటని పరమేశ్వర పరంగా చెప్పారు. భూహు అంబాంసి అనలో అనిలో అంబరం అహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభో. భూహు భూమి, అంబాంసి నీరు, అనలహ అగ్ని,
అనిలః వాయు, అంబరం ఆకాశం, అహర్నాథ సూర్యుడు, హిమాంశు చంద్రుడు, పుమాన్ యజమాని. ఇవి యస్యైవ మూర్త్యష్టకం. ఈ 8 రూపాలు ఇవే కదా. మూక కవి అని ఒక మహాకవి ఉన్నాడు. మూక పంచశతిని 500 శ్లోకాలు అమ్మని గురించి రాశాడు. అమ్మ నవ్వితే ఎలా ఉంటుందో 100 శ్లోకాలు రాశాడు. అమ్మ పాదాలు ఎలా ఉంటాయో 100 శ్లోకాలు రాశాడు. అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుందో 100 శ్లోకాలు రాశాడు. ఆర్యాశతకం అనే పేరుతో అమ్మవారిని గురించి ఒక 100 శ్లోకాలు, ఇలా 500 శ్లోకాలు మొత్తం. మూక మహాకవి, మూగవాడ అమ్మ అనుగ్రహంతో అద్భుతమైన కవిత్వం రాశాడు కాబట్టి ఆయన మూక కవి అని. అందులో ఒక చోట అంటాడు ఆయన, ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన మహా మహామహోత్రుమయీం. అమ్మా ధరణిమయీం తరణిమయీం, భూమి నువ్వే, ధరణి అంటే సూర్యుడు. పవనమయీం గగన దహన మహామహోత్రుమయీం, అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపం ఆదిమామీక్షే. నిన్ను చూస్తున్నానమ్మా. ఎలా చూస్తున్నాను? ధరణిగా, తరణిగా, వాయువుగా, ఆకాశంగా, అగ్నిగా, సూర్యచంద్రులుగా నిన్ను చూస్తున్నాను. అంటే మొత్తం సమస్త వాంగ్మయ సారము ఎవరెవరు ఏం చెప్పారో అవన్నీ ఈ శ్లోకంలోనే ఉన్నాయి. అంటే అందరూ దర్శించింది ఒకే ఒక్క అఖండ తత్వాన్ని. అందుకే భగవద్గీతలో కూడా భూమిరాపో అనలో వాయుహుఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే నా ప్రకృతి రష్టధారే. మంత్రపుష్పంలో మనం అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అనే మాట మనం వింటూ ఉంటాం. అంతః బహిష్య లోపల బయట, మనస్సుగా లోపల, పంచభూతాలుగా బయట, సూర్యచంద్రులుగా బయట. కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే. ఈ ప్రపంచంలో ఏది కనపడుతోందో, ఏది వినపడుతోందో అదంతా నువ్వు కాక ఇంకేముందమ్మా. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అనే ఉపనిషత్తుల్లో మాట. ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులో ప్రవేశించాట పరమాత్మ. అదేంటంటే ఇల్లు కట్టుకున్నవాడు గృహప్రవేశం చేస్తాడు కదా. అంటే గృహప్రవేశం చేయగలడు కానీ ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సిమెంటులో, ఇటుకలో, సున్నంలో దూరగలడా? అలా దూరగలడు. సిమెంటులో సిమెంటుగా, ఇటుకలో ఇటుకగా. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ప్రవేశించినప్పుడు ఆ రూపానికి అనుకూలంగా ఉంటాడు పరమాత్మ. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనురూప అనే నామం కనపడుతుంది. కల్పవృక్షం రాస్తూ విశ్వనాథ వారు పరమేశ్వరుని గురించి ఒక మాట చెప్పారు. పంచభూతములు దివాకరుండును నిశాకరుడు నీ తను సప్తకంబయేని. స్వామి, పంచభూతాలు నీ రూపమే, సూర్యచంద్రుడు నీ రూపమే. అక్కడికి 7 రూపాయలు అయిపోయాయి. ఇక నేను మిగిలాను. ఈ శరీరంబు నీదే. నా శరీరం అని నేను అనుకోవడమే కానీ ఇది కూడా నీదే. కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగవెట్లు. నేను కన్ను తెరవటం కానీ కన్ను మూయటం కానీ నీ అనుగ్రహం కాక ఏముందయ్యా. ఏ తదధిష్టాత ఎవడో యజమానుడనిన నీ అష్టమత నువ్వు వాడు. నాకు శరీరం ఉంది, శరీరంలో ఒక ప్రాణశక్తి ఉంది, నేను వేరుగా ఉన్నాను అనుకుంటే అది కూడా నీ 8 రూపాల్లో 8వ రూపం. అది నువ్వే. ఇంకా నాకేం మిగిలిందయ్యా? కేరళి నన్నేమి మిగిల్చితి నా సామి బిట్టునేనన్నది అభిజ్ఞగాక. నేననే ఒక పేరు నేను పెట్టుకోవడమే కానీ నేనంటూ ఎక్కడున్నానయ్యా నీవు తప్ప అని చెప్పినది కూడా సరిగ్గా ఇదే. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అని భగవద్గీతలో చెప్పిన. అంటే పంచభూతాలు పరమాత్మే, సృష్టి సమస్తం పరమాత్మే. ఆ పరమాత్మను అమ్మగా దర్శించారు కాబట్టి మనస్త్వం వ్యోమత్వం అని ఆదిశంకరులు చూపించారు. మనం తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రం చూస్తాం. భూమి ఒక దేవాలయం, ఏ దేవాలయానికి వెళ్ళినా కింద విశాలంగా ఉండే మండపం భూమి, ఇది స్థూల తమం. పైన ఇలా అతి సన్నగా ఉండే గోపుర శిఖరం అది ఆకాశం. ఆకాశం నుంచి భూమి వరకు ఆకాశాద్ వాయో వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథ్వీ అన్నట్టుగా ఈ వరుసగా వచ్చే పంచభూతాలన్నీ పరమాత్మ స్వరూపాలే. ఇది భూమి బానే ఉందండి, అది ఆకాశం అని ఎలా చెప్తాము? గోపురం కదా అంటే ఆగమ శాస్త్రం అందుకే చాలా జాగ్రత్తగా దానికి విమాన గోపురం అని పేరు పెట్టింది. విమానాలు తిరిగేది ఆకాశం.
అందుకే విమాన వెంకటేశ్వరుని చూస్తాం మనం. తిరుమల క్షేత్రానికి వెళ్తే లోపల భూ వెంకటేశ్వరుని చూసాం, బయటకు వచ్చి విమాన వెంకటేశ్వరుని గోపురం మీద చూస్తున్నాం. ఆయన గోపుర వెంకటేశ్వరుడు అనరు, విమాన వెంకటేశ్వరుడు అంటారు. అంటే ఆకాశంలో ఉన్నది ఆయనే, భూమిలో ఉన్నది ఆయనే, నీటిలో ఉన్నది అతడే. పరమాత్మ నీవు ఆరాధించాలనుకున్నావా? కనపట్టలేదని గెలగెల్లాడకయ్యా, కనపడుతున్నదంతా అదే. పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీకగా ఉన్న దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని పంచభూతాలలో, సృష్టి సమస్తంలో వెలుగును ప్రసాదించే సూర్య చంద్ర అగ్నులలో వీటిని అన్నింటినీ సాక్షిగా దర్శించే ఆత్మస్వరూపుడైన ప్రాణిలో, యజమానిలో అమ్మ తప్ప వేరే లేదు. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి తత్వంలోకి మనం పరకాయ ప్రవేశం చేసినట్టు అయింది. ఎందుకంటే ఒక్క విషయం కాదు, అమ్మవారు ఎట్లా పరివ్యాప్తమయ్యిందో ఈ సృష్టి మొత్తంలో చాలా అద్భుతంగా ఒక్కొక్క గ్రంథంలో నుంచి, మేరుతంత్రం కావచ్చు, మహిమ్నం కావచ్చు, భాగవతం కావచ్చు, ముఖ్యంగా కృష్ణతత్వంలో గోపికల యొక్క పరమేశ్వర అన్వేషణలో వాళ్ళు ఎట్లా సఫలమయ్యారు అనేది బ్రహ్మదేవుణ్ణి కూడా లెక్క చేయకపోవడం అనే విషయంతో ముడిపెట్టి చాలా అందంగా అమ్మవారి విశ్వ చైతన్య స్వరూపాన్ని మనకి ఇవాళ పెద్దలు మల్లాప్రగడ వారు ఆవిష్కరించారు. అందులో ఎందుకంటే కేవలం సౌందర్య లహరిని భూమికగా చేసుకొని మూక కవి రచించిన మూక పంచశతి, అట్లాగే భగవంతుడు ప్రవచించినటువంటి భగవద్గీత, మంత్రపుష్పం లాంటి వాటిల్లో నుంచి కూడా మనకు సమన్వయపరుస్తూ ఆకాశతత్వం, వాయుతత్వం, భూతత్వం వీటిల్లో భగవంతుడు ఎట్లా పరివ్యాప్తమై ఉన్నారో తిరుపతిలో ఉన్నటువంటి విమాన వెంకటేశ్వరుడి ప్రసక్తి తెచ్చి చాలా గొప్పగా మనకు అవగాహన చేయించారు. ఒక భగవత్ తత్వాన్ని అవగాహన చేయించడం అనేటువంటి విషయంలో అమ్మవారి యొక్క తత్వాన్ని గురించి చెప్పిన సౌందర్యలహరిని భూమికగా చేసుకొని మనకు అనేక విశేషాంశాలను తెలుపుతున్నటువంటి మాన్యులు మల్లాప్రగడ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న పెద్దలందరినీ గురించి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పవలసిందిగా మిత్రులు కృష్ణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాను. అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పండి. అందరి తరఫున అదే కృష్ణమూర్తి గారు చెప్తారులేండి. అయ్యా, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చక్కగా అమ్మవారి విశేషాలని అద్భుతంగా వివరించినటువంటి పెద్దలు మల్లాప్రగడ వారికి పదపద్మాలకు నమస్కరిస్తూ చాలా చక్కగా సాగింది ఈరోజు. మళ్ళీ వచ్చే వారం 25వ భాగంలో అమ్మవారి లీలా విశేషాలని కొన్ని తెలుసుకుందాం. అట్లాగే రేపటి కార్యక్రమంలో సుప్రసన్న సాహిత్య వివేచన 36వ భాగంలో 35వ భాగంలో సుప్రసన్న గారి కావ్యం సాంప్రదాయం కావ్య విశేషాల గురించి డాక్టర్ కేవీఎన్ రాఘవన్ గారు వారు ప్రసంగిస్తారు. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్తుతితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. విను వినునా విన్నపమివ్వడి ధర కృపాబ్ది, నీవు రావేని పొందినదేమున్నది, నిన్ను నమ్మికొని కాదే జీవయాత్ర నిబంధనలంజిక్కిది, ఎంతదాకా నన్ను చింతామగ్నుంజేతువు, అందని పండై అలరింతువు ఆర్త జననాథ గోపికా వల్లభా. నమస్కారం.